వసుదైవ కుటుంబకం భారత్ అధ్యక్షతన G20 సదస్సుపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు విందాం. ప్రపంచ దేశాల మధ్య సంబంధాలు క్షీణిస్తున్న ప్రస్తుత సమయంలో ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు అనే నినాదంతో వసుదైవ కుటుంబకం అనే భావనతో ఈ ఏడాది భారతదేశం అధ్యక్షతన G20 సదస్సు సెప్టెంబర్ 9-10 తేదీల్లో శిఖరాగ్ర సదస్సుకు అనుబంధంగా వివిధ రంగాలకు సంబంధించిన సన్నాహక సమావేశాలు దేశంలోని అనేక రాష్ట్రాల్లో నిర్వహించారు. ఆయా రంగాల ప్రముఖులు, విదేశీ ప్రతినిధులు ఈ సమావేశాలకు హాజరై సమగ్రంగా చర్చిస్తున్నారు. ఈ చర్చల సారాంశం ఆధారంగా శిఖరాగ్ర సదస్సులో నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశం ఉంది. దీనిలో భాగంగా జరిగిన చర్చల్లో G20 దేశాల అభివృద్ధి అజెండాలో అర్బన్ 20 నగరాల పాత్ర అంశంపై జరిగిన సమావేశానికి సంబంధించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. అర్బన్ 20 లేదా U20 అనేది G20 దేశాల్లో స్థిరమైన అభివృద్ధి అజెండాను ముందుకు తీసుకువెళ్లడంలో నగరాల పాత్ర ప్రాధాన్యాన్ని తెలియజేసే సమిష్టి సందేశం. అభివృద్ధి విషయంలో నగరాల మధ్య నిశ్చితాభిప్రాయం సాధించేందుకు ఇది ప్రయత్నిస్తుంది. U20 G20 దేశాల్లోని నగరాల మేయర్లను ఒకే గొడుగు కిందకు తీసుకువస్తుంది. జాతీయ నాయకుల చర్చలను తెలియజేయటానికి ఉమ్మడి స్థానాన్ని సమన్వయం చేస్తుంది. భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మెట్రోపాలిటన్ నగరాల్లో ఒకటైన అహ్మదాబాద్ U20 6వ ఎడిషన్కు ఆతిథ్యం ఇచ్చింది. భారతదేశం యొక్క ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు అనే G20 ఇతివృత్తాన్ని ప్రతిధ్వనిస్తూ అహ్మదాబాద్లో జరిగిన U20 6వ ఎడిషన్ ప్రపంచ పరస్పర అనుసంధానాన్ని, మన భాగస్వామ్య భవిష్యత్తును చాటి చెప్పింది. ये जो मूवमेंट है रूरल एरिया से अर्बन एरिया होगा और इसके लिए हमें अच्छी मास्टर प्लानिंग चाहिए, हमें अच्छा पब्लिक ट्रांसपोर्टेशन सिस्टम चाहिए, हमें अच्छा वाटर सिस्टम चाहिए, हमें पब्लिक ट्रांसपोर्टेशन बेस्ड सिस्टम बनाने जरूरी है. జూలై 7-8 తేదీలో 2 రోజుల పాటు జరిగిన ఈ సమావేశాల్లో పర్యావరణ బాధ్యత ప్రవర్తనలను ప్రోత్సహించటం, నీటి భద్రతకు భరోసా, వాతావరణ ఆర్థిక వ్యవస్థను వేగవంతం చేయటం, స్థానిక గుర్తింపును సాధించటం, పట్టణ పాలన కోసం కార్యాచరణ ఆవిష్కరణ, డిజిటల్ అర్బన్ ప్రణాళిక రూపకల్పన, ఉత్తేజపరచటం అనే 6 ప్రధాన ప్రాధాన్యతలపై చర్చించారు. సంఘీభావ స్ఫూర్తితో సహకారాన్ని మరింత పెంచుకునే లక్ష్యంతో కలిసి పనిచేయాలని సమావేశంలో నిర్ణయించారు. మేయర్ల మధ్య చర్చలతో పాటు U20 ప్రాధాన్యతలపై దృష్టి సారించే 4 కాన్సెప్ట్ ఆధారిత సెషన్స్ నిర్వహించారు. ఈ సమావేశాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 20 మందికి పైగా మేయర్లు, మన దేశంలోని నగరాల నుంచి దాదాపు 25 మంది మేయర్లు తమ నగరాల్లో చేపట్టిన చర్యలు, కార్యక్రమాలపై తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ సెషన్స్లో U20 ప్రాధాన్యతలపై దృష్టి సారించే 6 శ్వేతపత్రాలను కూడా ప్రముఖులు విడుదల చేశారు. ఈ సమావేశంలో పట్టణ స్థితిస్థాపకత, పెట్టుబడికి నగర సంసిద్ధత, సమ్మిళిత ఆర్థిక వ్యవస్థ, డేటా ఆధారిత పాలన, నగరాల్లో సంస్థలు చేసే పరిశోధన తదితర అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. నగరాల నాయకులు, మేయర్లు సంయుక్తంగా నిర్ధారించిన ప్రాధాన్యతలు, సిఫార్సులను పరిగణలోకి తీసుకోవాలని G20 నాయకులకు విజ్ఞప్తి చేయనున్నారు. ప్రపంచ అభివృద్ధి అజెండాలను పరిష్కరించడానికి, మంచి భవిష్యత్తును రూపొందించడానికి నగరాలు ప్రధాన భూమిక పోషిస్తాయని, కాబట్టి G20 జాతీయ ప్రభుత్వాలను మద్దతునివ్వాలని ఈ సమావేశం కోరింది. సురక్షితమైన పట్టణ సమాజాలు సమగ్ర పరివర్తనలను సాధించటానికి, కాలుష్యాన్ని నివారించి పర్యావరణాన్ని పరిరక్షించటానికి సహకరించాలని ఈ సమావేశం తీర్మానించింది. अर्बन इंफ्रास्ट्रक्चर और प्लानिंग में निवेश बढ़ाना होगा. आर्किटेक्चर हो, जीरो डिस्चार्ज मॉडल हो, एनर्जी की नेट पॉजिटिविटी हो, जमीन के इस्तेमाल में एफिशिएंसी हो, ट्रांजिट कॉरिडोर्स हो, या पब्लिक सेवाओं में AI का इस्तेमाल हो कि हम हमारी फ्यूचर सिटीज के लिए नई परिभाषा तय करें, नए पैरामीटर सेट करें. 2030 నాటికి ప్రపంచ ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల కంటే ఎక్కువ పెరగకుండా చూడాలని సమావేశానికి హాజరైన వివిధ దేశాల ప్రతినిధులు కోరారు. సామాజిక న్యాయం, నూతన విషయాల స్వీకారం, వాతావరణ చర్య, విపత్తులను ఎదుర్కొనే శక్తి, పౌరులందరికీ మంచి జీవన ప్రమాణాలను అందించేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. గత దశాబ్దంలో కోవిడ్ మహమ్మారిలో సవాళ్లను ఎదుర్కోవడానికి నగరాలు ప్రాధాన్యత పోషించాయి. వాతావరణ మార్పు ప్రభావాలు, జీవన వైవిధ్య నష్టం, సామాజిక ఆర్థిక అసమానతలు, భౌగోళిక రాజకీయ సమస్యల వంటి ప్రపంచ స్థానిక సవాళ్లను ప్రజలు ఎదుర్కోవాల్సి వచ్చింది.
ఈ నేపథ్యంలో ఈ20 సమావేశం కొన్ని ముఖ్య లక్ష్యాలతో జరిగింది. అర్బన్ 20 పట్టణ దృక్పథంతో G20 ఎజెండాకు సహకరించడానికి, మెరుగుపరచడానికి ప్రయత్నిస్తుంది. దానికోసం ప్రపంచంలోని పెద్ద నగరాలతో కలిసి పనిచేస్తాయి. మన నగరాలు ఎదుర్కొంటున్న కీలక సమస్యల పరిష్కారంలో మేయర్లు పురోగతి సాధిస్తున్నారు. ఈ నేపథ్యంలో G20 శిఖరాగ్ర సమావేశాల్లో నగరాల వాణి వినిపించటం అవసరం. స్థానిక విధానాలను అమలు చేయకపోతే స్థిర అభివృద్ధి లక్ష్యాలు లేదా ప్యారిస్ ఒప్పందం సాకారం కావని చాటి చెప్పాలని అర్బన్ 20 సమావేశాల్లో తీర్మానించారు. పర్యావరణ పరంగా బాధ్యతాయుతమైన ప్రవర్తనలను ప్రోత్సహించడంలో భాగంగా స్థిరమైన, సమానమైన, విపత్తులను తట్టుకోగల పట్టణ అభివృద్ధిని సాధించడానికి తీసుకోవలసిన చర్యలపై చర్చించారు. ప్రభుత్వ విధానాల నుంచి పారిశ్రామిక ప్రక్రియల వరకు మొత్తం పట్టణ పర్యావరణ వ్యవస్థలో సంఘటితంగా కృషి చేయడానికి తగిన ప్రవర్తన నియమావళి అవసరంపై అతిథులంతా ఏకాభిప్రాయానికి వచ్చారు. వివిధ రకాల వ్యాపారాలు పర్యావరణ సుస్థిరత పట్ల తమ నిబద్ధతను మరింత పెంచుకోవటానికి తగిన నిర్ణయాలు ఈ సమావేశంలో తీసుకున్నారు. గ్లోబల్ వార్మింగ్ 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే మించకుండా పారిస్ ఒప్పందంలో పేర్కొన్నట్టుగా 2030 నాటికి ఉద్గారాలను 45% తగ్గించి 2050 నాటికి నికర సున్నాకి చేరుకునే విధానాల రూపకల్పన, ఆచరణలపై చర్చించారు. ప్రధాన సంక్షోభాల్లో మంచినీటి కొరత, వరద ప్రమాదాలు ప్రపంచానికి సవాళ్లుగా మారాయి. నీటి వనరుల్లో పెరిగిన కాలుష్యం భవిష్యత్తులో అభివృద్ధిని తీవ్రంగా పరిమితం చేస్తుంది. ప్రజారోగ్య సమస్యలు సామాజిక సంఘర్షణలకు దారితీస్తాయి. ప్రధాన జీవన స్రవంతిలో భవిష్యత్ తరాలకు నీటి భద్రత, వరదలను తట్టుకునేందుకు స్థిరమైన నీటి నిర్వహణ కొనసాగించాలి. నీటిని ప్రపంచ సాధారణ అవసరంగా పరిగణించాలి. ఈ విషయాల్లో నగరాలతో సహకరించడానికి, తగిన మార్గాలను అందించడానికి, నగరంలోని వాతావరణ మెరుగుదలకు పెట్టుబడులను వేగవంతం చేయాలి. अर्बन प्लानिंग और अर्बन गवर्नेंस के जो एक्सपर्ट्स हैं, उनसे मेरा एक विशेष आग्रह है, आपको ज्यादा से ज्यादा इनोवेटिव आइडियाज के बारे में सोचना चाहिए. GIS बेस्ड मास्टर प्लानिंग हो, अलग अलग तरह के प्लानिंग टूल्स का विकास हो, एफिशिएंट ह्यूमन रिसोर्सेज हो, हर एरिया में आपकी बड़ी भूमिका हो सकती है. నగరాల్లో వాతావరణ మెరుగుదలకు స్థిరమైన పెట్టుబడులు కీలకం. పట్టణ వ్యవస్థాపన, ప్రకృతి ఆధారిత మార్గాలు, తక్కువ ఉద్గారాల సాంకేతికతలలో పెట్టుబడి అవసరాలను పెంచే దిశగా ప్రైవేటు ఫైనాన్సింగ్ దిశానిర్దేశం చేయటం, వాతావరణ అనుకూలత కోసం నగరాల సంసిద్ధతను పెంపొందించడానికి, ఉద్గారాలను తగ్గించటానికి ఇది ఒక పెద్ద అవకాశం. నగరాలతో సహకరించటానికి, వీటికి మార్గాలను అందించటానికి G20 పిలుపునిస్తోంది. ప్రపంచీకరణ నేపథ్యంలో స్థానిక పద్ధతులను అనుసరించటం, ఆర్థిక వ్యవస్థలను సమగ్ర పద్ధతిలో అర్థం చేసుకోవటం, బలోపేతం చేయటం అవసరం. ఈ విధానం ప్రపంచ తిరోగమనాలు, మహమ్మారి వంటి సంక్షోభ సమయాల్లో గణనీయమైన ప్రయోజనాలను అందిస్తుంది. స్థానికంగా ఆలోచించటం అనేది స్థిరత్వం కలిగిన భావన. ఇది వనరుల పరిరక్షణ, విపత్తు నిర్వహణ మొదలైన వాటి గురించి సాంప్రదాయ పరిజ్ఞానాన్ని పెంపొందించటంలో సహాయపడుతుంది. దీనికి డిజైన్, ఆలోచన హేతుబద్ధత, స్థానిక ఆర్థిక అభివృద్ధి, సాంస్కృతిక, సృజనాత్మక ఆర్థిక వ్యవస్థలను పెంచటం, చారిత్రక, సాంస్కృతిక రక్షణ వంటి అనేక అంశాలపై G20 శిఖరాగ్ర సమావేశాల్లో చర్చించనున్నారు. వేగవంతమైన పట్టణీకరణ, నగర ప్రాంతాలు, మెట్రోపాలిటన్ ప్రాంతాలు, పెరి అర్బన్ వృద్ధి నగరాలు మొదలైన ప్రాదేశిక నమూనాల ఆవిర్భావానికి కొన్ని విధానాల రూపకల్పన అవసరం. బహుళ పరిపాలన, అధికార పరిధి మధ్య సమన్వయాన్ని నిర్ధారించడానికి వ్యూహాత్మక ప్రణాళిక, బహుళ స్థాయి పాలన కోసం ఫ్రేమ్ వర్కులు అవసరం. అందరికీ సరసమైన గృహాలు, పట్టణ సేవలను అందించడం దీనిలో భాగం. పర్యావరణాల పట్టణ పునరుద్ధరణను అమలు చేయటంలో నగరాలకు కూడా మద్దతు అవసరమవుతోంది. నగరాలతో సహకరించడానికి, వీటికి మార్గాలను అందించడానికి G20 పిలుపునిస్తోంది. డిజిటలైజేషన్లో డేటా పారదర్శకతను పెంపొందించడంతో పాటు డేటా ఆధారిత విధానాలు ప్రారంభమవుతాయి. దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా సమీకరణ గొప్ప శక్తిగా మారవచ్చు. గోప్యత, భద్రత, అసమాన ప్రాప్యత, డేటా షేరింగ్ అడ్డంకులు, ఆవిష్కరణలకు అవకాశాల కొరత మొదలైనవి పరిష్కారమవుతాయి. కొత్త ఉద్యోగాలు, కమ్యూనిటీ భద్రత, సరసమైన గృహాలు, మంచి ఆరోగ్యం, స్థిరమైన అభివృద్ధి తదితర ప్రాధాన్యతలు గుర్తించబడతాయి. వీటికి సంబంధించిన విధానాలపై పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సర్వీస్, గ్రోత్, ఇన్నోవేషన్కు నగరాలతో సహకరించే మార్గాలకు G20 సమావేశాలు రూపకల్పన చేయనున్నాయి.
ఇంతవరకు వసుధైవ కుటుంబకం భారత్ అధ్యక్షతన G20 సదస్సుపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. రచన జి యోగేశ్వరరావు, సీనియర్ పాత్రికేయులు, వ్యాఖ్యానం పి సుధారాణి, సాంకేతిక సహకారం డి కాశీనాథ్, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం. G20 India 2023. One Earth, one family, one future. Vasudhaiva Kutumbakam.